భారతీయుడు 2 3 అవర్స్ రన్ టైంతో 1996లో రిలీజ్ అయిన భారతీయుడికి ఈక్వల్గా ఇన్నేళ్ల తర్వాత వచ్చిన సినిమాయే భారతీయుడు 2. సినిమా అయితే నాకు నచ్చలేదు గైస్. సినిమా నాకు ఎందుకు నచ్చలేదు, నాకు నచ్చిన విషయాలు ఏమిటో ఫుల్ రివ్యూలో చూద్దాం. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, సొసైటీలో జరిగే అన్యాయాల గురించి. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. ఒక విషయంలో సొసైటీలో చేంజ్ రావాలంటే మళ్ళీ భారతీయుడే రావాలని కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తారు. ఇది చూసిన భారతీయుడు ఏం చేశాడు, భారతీయుడు వచ్చాక ఏం జరిగింది అన్నది మూవీలో చూస్తాం. మూవీ యొక్క ప్లాట్ పాయింట్. ఇక మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఫస్ట్ 15 minutes సినిమా చాలా స్పీడ్గా వెళుతుంది. కానీ భారతీయుడు వచ్చాక సినిమా స్లోగా వెళుతుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా డ్రాగ్ చేశారు. సాంగ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే విధంగా లేదు. మ్యూజిక్ పర్లేదు అన్నట్లుగా ఉంది. మూవీ అయితే శంకర్ తీసాడా అన్నట్టు ఉంది. లాస్ట్లో భారతీయుడు 3 ట్రైలర్ వేశారు. లాస్ట్లో వేసిన భారతీయుడు 3 అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ సినిమా అంతా దీనికోసం చూడాలా అంటే అది చాలా కష్టం. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ల్యాగ్గా వెళుతుంది. టెక్నికల్ విషయానికి వస్తే టాప్ నాచ్గా ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కమల్ హాసన్ పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. సినిమాలో దమ్ము లేకపోవడంతో ఎంత నటించినా ఫలితం లేదు. సిద్ధార్థ్ తనకిచ్చిన పాత్రను చాలా బాగా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ 2-3 సార్లు కనిపించి వెళ్ళిపోతుంది. తనకు నటించడానికి స్వేదర్కని, ప్రియభావని శంకర్, బాబీ సింహ, బ్రహ్మానందం అందరూ కూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్లో బాగా చేశారు. టైంపాస్ కోసం ఓటీటీలో వచ్చిన తరువాత చూడడం మంచిది. ఎవరైనా లాస్ట్ ఎండ్ సీన్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. మీలో ఎవరైనా సినిమా చూసి ఉంటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.